ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పద. ఓ యు ప్రైలెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, గోల్డెన్ ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్. బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా వీళ్ళు దాయి పడిపోయారల్లుడు. మరి పంతులాన్ని వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా ఎడే. ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. ఓం జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిలిల్లో కండిల్. ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినా. చిల్లర లేదు సార్, చివర్లో చూసుకో. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ స్పెషల్ వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్లు కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఎడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు కింద తిప్పు. మెడ పట్టుకో. కోడి నా పెళ్ళ దేవుడు సార్. నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళైనా చేయండి, లేదా చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు అవి మంత్రాలు. రెండే గారు. సంపోజం మూకెట్లో మొరింగియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. ఏదో ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో చిన్నారా ఇల్లతోనే అలాగే పర్లేదు, పెద్ద మొదల కింద ఆటలేదు నువ్వు. అలాగే థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటే కూర్చోవే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సండే స్పెషల్ ఏంటి ఈరోజు మీ ఇంట్లో? మా ఇంట్లో సండే స్పెషల్ ఏం లేదు. చికెన్ ఫ్రై చేస్తున్నాను, చికెన్ కర్రీ, పలావ్ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అని ప్రాసెస్ చూద్దాము. చికెన్ తెచ్చాను 1 కేజీ. అన్నీ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ కట్ చేసుకున్నాను. ఇదిగో కొత్తిమీర, ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఇప్పుడే పెట్టుకున్నాను. ఎప్పటిదప్పుడే పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎంత చూసేద్దాము. ఇదైతే ఫ్రైకి అనమాట. ఉడుకుతుంది చికెన్. ఉడుకుతుంది. స్టవ్ వెలిగించేసేసి ఫస్ట్ కూర చేసుకుందాము. గిన్నె పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే సరిపోయిద్ది కొంచెం. దీంతో 2 గంటలు వేసుకుంటే ఆయిల్ సరిపోయిద్ది అనమాట కర్రీకి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను నా స్టైల్లో చేస్తాను అనమాట. చికెన్ కర్రీ, పలావ్ చూడండి ఎలా ఉంది ఏంటని లాస్ట్లో చూద్దాము. ఆయిల్ వేసాను. ఇప్పుడు అందులో రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక అరగంట ఇట్లా ముందుగానే కడిగి పెట్టుకుంటే బాగా వచ్చింది అనమాట. రైస్ పొడి పొడిగా వచ్చింది. చూడండి అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా, పచ్చిమిరపకాయ వేసుకుందాం. దూరంగా ఉంటుంది లేకపోతే మనం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాలన్నమాట. ఇప్పుడు మసాలా అన్నీ బాగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాము. ఇట్లా పిసుకోవాలన్నమాట. చికెన్ ఇట్లా వాటర్ అన్నీ వేటప్పుడు పిసికేసి చికెన్ వేసేస్తాను. చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలిదిప్పుకోవాలన్నమాట ఒకసారి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం చికెన్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఇప్పుడు మొత్తం కలిదిప్పుకోవాలన్నమాట. మూత పెట్టుకోవాలి. కాసేపు ఆగి చూద్దాం ఫ్రెండ్స్. కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకున్నాం. నేను కొంచెం స్పైసీగా తింటాను, అందుకే 3 స్పూన్స్ వేసుకున్నాం. ఇదేమో చికెన్ ఫ్రై అవుతుంది అన్నమాట. చికెన్ ఉడకబెట్టేసి ఆయిల్లో వేయించుకున్నాను. కారం వేసుకున్నాం కదా, మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలి. సిమ్లో పెడితే అదే ఉడికిద్ది ఫ్రెండ్స్. కూర ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాం. కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు ఉడకలేదు. చికెన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. అదిగోండి చికెన్ ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఎంత టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కనిపిస్తుందా? చికెన్ కర్రీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు పలావ్ చేసుకుందాం. డేషా పెట్టుకున్నాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అని యూజ్ చేసుకోండి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఈ పలావ్లోకి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాను.
బయట కొట్లో కొనుక్కుంటాం కదా, హోల్సేల్ గరం మసాలా అనమాట. బిర్యానీ వేసుకునేవి 5 రూపీస్. చెమట్లు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. సమ్మర్ చూడండి, ఫేస్ అంతా ఎట్లా చవట. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మసాలా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసురు పోసుకున్నాం. ఇవ్వండి, వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఎసురు మరిగాక వాటర్ తెరులుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి, అది చింది మన మీద పడుతుంది. రైస్ ఉడుకుతుంది ఫ్రెండ్స్, చూద్దాం. చూసారా, ఉడికింది. సిమ్లో పెడితే ఇంకా అయిపోయింది అన్నమాట. బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ చూద్దామా. వేడి వేడి పలావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.